వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర హామీల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి శాసనసభ ప్రాంగణంలో లాంఛనంగా బాధ్యతల స్వీకరణ. సాగునీటిపై నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏపీ రైతులకు నీటిపై నమ్మకం ఉందన్న మాజీ మంత్రి. హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ. హైడ్రా చేపడుతున్న చర్యలకు పూర్తి మద్దతు. హైదరాబాద్ లో పెన్షనర్ల సమావేశం. డిఏ పెన్షన్ బకాయిల విడుదలకు డిమాండ్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర హామీల కమిటీ చైర్మన్ గా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు పాల్గొని సంజీవ్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన డాక్టర్ సంజీవ్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం, స్పీకర్ తో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో సీఎస్ మీదనే అన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు వచ్చినాయి వారి ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఎవరు ఇప్పుడు కూడా మాట్లాడేది. మరి ఒక వేరే పార్టీకి, వేరే ప్రభుత్వానికి వేలు పెట్టి చూపించే ముందు వారు గతంలో ఏం చేసిండ్రు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ నాయకులే మీకు తెలుసు, ధరణి పేరు మీద వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కొనగొట్టిరు. కాస్తు కాలం ఏదైతే ఉందో అది తీసేసేసి ఇక్కడే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములు కానీ, తర్వాత ఈవెన్ రూరల్ ఏరియాలలో అన్ని నియోజకవర్గాలు అక్కడక్కడ వారి నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను కూడా వారి పేరు మీదకి మార్చుకోవడం జరిగింది. ధరణిలో ఈ భూభారతి చట్టం మా గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి చట్టాన్ని, భూభారతి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆగమేఘాల మీద భూభారతి చట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా పనులు అయితే లేవని చెప్పేసి అంటే ఆచి తూచి ఎవరికి అన్యాయం జరగకుండా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని ఇప్పుడు సర్వే చేపడతా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి గ్రామాలలో డీటెయిల్ గా సర్వే చేపట్టి ప్రభుత్వ భూమి ఏది, గ్రామ గంట ఏది, పట్టా ల్యాండ్స్ ఏవి అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చి తర్వాత ఒకటిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు భూభారతులు. కాబట్టి పకడ్బందీగా అమలు అవుతుందని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ గురించి మీకు వాళ్ళు ఎంతో బ్లేమ్ చేసింది, కానీ వాళ్ళని కూల్చేది వీళ్ళది. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. చట్ట ప్రకారము ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తారు. పేదలు ఇల్లు కూర్చునేందుకే హైదరాబాద్ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డికి జరిగిందనేసి విమర్శ. హైడ్రా అనేది అందరికీ తెలుసు, అసెంబ్లీలో చట్టం పాస్ చేసి ఏదైతే భూ ఆక్రమణదారులు వాళ్ళందరినీ కూడా భూ ఆక్రమణలు నిషేధించే విధంగా, ప్రివెంట్ చేసే విధంగా దానికి చట్టం తీసుకురావడం జరిగింది. చాలా మటుకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత మీరు అందరూ చూసి గమనిస్తా ఉన్నారు, ఎన్నో కోట్ల, వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వాళ్ళందరినీ కూడా ఆక్రమించుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఆ బిల్డింగ్స్ కట్టుకొని ప్రజల ఆస్తిని దోసుకునే విధంగా కృషి చేసింది. వాటిని నిషేధించాలనే ఉద్దేశంతో ఎక్కడో చిన్నగా ఎక్కడన్నా పొరపాటు జరిగితే జరిగిండొచ్చు, అంతే తప్ప ఎక్కువ మటుకు చాలా మంది మీరే చూస్తూ ఉన్నారు. మీరు ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా బాగా తెలుసు, చాలా చోట్ల ఆక్రమణకు గురైన భూములన్నీ కూడా ప్రభుత్వము తిరిగి చేపట్టడం జరిగింది. సరే, కొన్ని కోర్టు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు రంగనాథ్ గారిని తప్పట్టడం మీకు అందరికీ తెలుసు. గతంలో సోమేష్ కుమార్ మీద చాలా కేసులు ఉండేది, కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇంకోటి ఈ బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీలు మంచి పనులు చేసినప్పుడు ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. మీరు అందరు చూస్తా ఉన్నారు, ఇంత మంచిగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే కూడా, ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటే కూడా మళ్ళీ ఏదో ఒక బుద్ధి జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు. దాంట్లో భాగమే ఇది. హైదరాబాద్ లాభమే ఉంది కానీ నష్టం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటాం. సాగునీటి అంశంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఎల్నినో ప్రభావం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో రైతులు భారీగా వరి సాగు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు వరి సాగుకు వెనుకాడుతుంటే ఆంధ్రప్రదేశ్ రైతులకు నీరు తప్పకుండా అందుతుందనే నమ్మకం ఉందన్నారు.
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉందని, చివరకు కృష్ణా జలాలను దిగువ విడుదల చేస్తారని విశ్వాసంతో అక్కడ రైతులు వరి సాగు చేపట్టారని వ్యాఖ్యానించారు. 4 రోజుల ఆలస్యమైన 4 టీఎంసీల నీరు దిగువకు వెళ్తుందని, ఆ నీటితో వేల ఎకరాలు సాగునీరు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. దాంట్లో కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ నారుమళ్ళు ఎందుకు పోసినారు? రైతులు ఎందుకు పోస్తున్నారు? తెలంగాణ మంత్రులు జవాబు చెప్పండి. ఎల్లినో ప్రభావమే ఉంటే వరే వేసుకోవద్దు అనేది అయితే మరి నీ తర్వాత కిందికి పోవాలి కదా నీళ్లు. కింద ఉన్నోడేమో చాలా ఆరాంగా నమ్మకంగా నాకు ఎట్లా వస్తాయి నీళ్ళని వాడు నార్మల్ పోసుకొని తయారవుతున్నాడు. ఎందుకు? తెలివిలేకనా? అంటే వాళ్ళకి తెలుసు తుంగభద్రకి వెళ్ళి వస్తాయి, శ్రీశైలానికి వస్తాయి, నాగార్జున సాగర్కి వస్తాయి, మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు, ఎటుకైనా వస్తాయని తెలుసు. ఏమైనా ఇబ్బంది అయినా మా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఎట్లా ఇడుస్తాడని వాళ్ళకి నమ్మకం. ఆంధ్ర వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర ప్రజలకు ఎక్కువ నమ్మకం కుదిరింది ఇవాళ రేవంత్ రెడ్డి మీద, ఈ సర్కారు మీద. ఏమైనా అనిపించాలి కదా వీళ్ళ కొద్దిగన్నా. అరే నీళ్ళు వస్తున్నాయో బరబరా వస్తున్నాయి, ఒక్కనాడు లేట్ అయితే ఒక టీఎంసీ కోల్పోతాం మనం. 4 దినాలు కోల్పోతే 4 టీఎంసీలు పోయినాయి మనకి. 4 టీఎంసీలు అంటే 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవి నువ్వు ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి నీళ్లు. ఈ సోగి లేకపోతే ఎట్లా? అందుకోసమే కేఎల్ఐ కింద మేము నిన్న మాట్లాడినప్పుడేమో అసలే స్టార్ట్ చేయం సార్ అన్నారు. ఆందోళనగా మారుతుంది ఇది, రైతులు ఎక్కడికక్కడ తయారవుతున్నారని గమనించి మేము ఇలా ఆత్మకూరుకు వస్తున్నాం, ఇది ఆందోళన కార్యక్రమాన్ని మేము ప్రకటిస్తాం ఇక్కడ అని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలా పొద్దున ఆగమేఘాల మీద కేఎల్ఐ కింద ఒక్క పంపు స్టార్ట్ చేశాం. నేను ఇప్పుడే 10 నిమిషాల క్రితం ప్రెస్ మీట్ కంటే ముందు చీఫ్ ఇంజనీర్తో మాట్లాడినా. ఒక పంప్ అయితే స్టార్ట్ అయింది సార్. పార్థసారథి గారు చీఫ్ ఇంజనీర్ అక్కడ కేఎల్ఐకి, నాగర్ జిల్లాకు వస్తుంది. ఒక పంపు స్టార్ట్ చేసినాం సార్, మిగతాయి కూడా స్టార్ట్ చేస్తామనేటువంటి మాట ఆయన అన్నాడు. ఈ ఇంజనీర్లకు ఉండేటువంటి ఆ ప్రేమ, ఇంజనీర్లకు ఉండేటువంటి ఆ దయా రైతాంగం మీద మీకు మంత్రులకు ఎమ్మెల్యేలకు లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. నిన్న ఈరోజు మిషన్ భగీరథ ఇంజనీర్లతో మాట్లాడినా, సాగునీటి ఇంజనీర్లతో మాట్లాడినా, ఇరిగేషన్ అండ్ మిషన్ భగీరథ ఇద్దరు ఇంజనీర్లతో మాట్లాడినా, అన్ని స్థాయిల ఇంజనీర్లతో మాట్లాడినా, ఏఈ డిప్టీల నుంచి మొదలు పెడితే ఈఎన్సీల వరకు మాట్లాడినా సమాచారం తీసుకోవడం కోసం. మిషన్ భగీరథకు ఈ సంవత్సరం ఒక్క వాన చుక్క పడకపోయినా మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో, ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్ళైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ వానను ఎందుకు బూచిగా చూపిస్తుండ్రు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు బూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మల కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. అంటే మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, ఎన్ని వాడుకోవాలనో, ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది యథార్థం. మరి మనతో నీళ్లు వాన పడలే. హైడ్రా చేపడుతున్న చెరువులు, ప్రభుత్వాల భూముల పరిరక్షణ చర్యలకు మద్దతుగా హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సమైక్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో తమ్మిడికుంట చెరువు వద్ద వందలాది మంది కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్కించకుండా ర్యాలీలో పాల్గొన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. హైడ్రా ఉండాలి, చెరువులని కాపాడాలి. కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు మాత్రమే ఇష్టం లేదు ఈ హైడ్రా. దాదాపు 90% పైగా ప్రజానికం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది నియోజకవర్గ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ప్రారంభిస్తే దాదాపు 1000 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమిని ఇప్పుడు హైడ్రా
తన అదులు పెట్టుకున్నది. ఎందుకది? ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్మార్గులు, కబ్జాకోర్లు, భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకొని విలాసవంతమైన విల్లాలు కడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టుకునే వారందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుక? ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని హైదరాబాద్ ద్వారా వారి యొక్క వ్యవస్థని, వారి యొక్క నిర్మాణ అనుకునే వ్యవస్థగా ఏర్పరచుకొని కావాలని సోషల్ మీడియాలో హైడ్రాకు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల ఆస్తిని, పార్కులను, చెరువులను, కుంటలను కాపాడుతున్న హైడ్రాకు పూర్తి మద్దతు ప్రజానికం ఉంది. దానికి అనుగుణంగానే గౌరవ పెద్దలు శ్రీలింగంపల్లి ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు చేసిన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారికి మద్దతుగా హైడ్రా ఉంటే చెరువులు ఉంటాయి, హైడ్రా ఉంటే కుంటలు ఉంటాయి, హైడ్రా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడతామనే ఉద్దేశంతో సంఘీభావంగా హైడ్రాకు రంగనాథ్ మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించాము. ఈ వర్షం లెక్క వచ్చిన పథకం ధన్యవాదాలు. ఎందుకంటే మనము కాపాడుకునే మన ఆస్తి మన భవిష్యత్తు నిర్మాణమే. ఆ నిర్మాణానికి బాటలు వేస్తుంది హైడ్రాకు మద్దతుగా అందరూ వచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మయ్య మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డిఏ పెన్షన్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. 2026 జనవరి 1 నుంచి 6% డిఏ అమలు చేయడంతో పాటు అదనపు పెన్షన్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అమలు చేయాలని అన్నారు. సారు ఏ పేరు? మన వీరస్వామి వాళ్ళకి కనీసం ఆగస్టు 7వ తారీఖు ధర్నా, ఆగస్టు 7వ తారీఖు పెన్షన్ సిరిటీ జిందాబాద్, పెన్షన్ సిరిటీ జిందాబాద్, పెన్షన్ సిరిటీ జిందాబాద్. 7వ తారీఖు విజయవంతం చేద్దాం. 7వ తారీఖు ధర్నా, ఆగస్టు 7వ తారీఖు ధర్నా, ఆగస్టు 7వ తారీఖు ధర్నా, ఆగస్టు 7వ తారీఖు ధర్నా. ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ వైఖరి. అన్నది మెమోరాండం కింది కట్టండి సార్, దాంతో సంబంధం లేదు సార్. చెప్పండి, మాట్లాడండి సార్. సోదరులందరికీ నా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ ఐఆమ్ కె లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్గా ఉన్నాను. నేను తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ పక్షాన ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ గురించి రకరకాలుగా 17/7 నాడు మన డిప్యూటీ సీఎం గారు మరియు హెల్త్ మినిస్టర్ గారు కలిసి కార్డ్స్ను రిలీజ్ చేశారు. కొంతమందికి అప్పటికప్పుడే తయారు చేసి కార్డులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ కార్డు చెల్లటానికి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమిటి అని అంటే డాక్టర్లు వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు సహకరించట్లేదు అని ఒకటి. రెండవది, ఆ కంప్యూటర్లో ఏదైతే సెట్ చేసినో సాఫ్ట్వేర్ ఏదైతే తయారు చేసి ఇచ్చారో అది కూడా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ప్రభుత్వమే చెప్పి కొంత టైం పట్టేటట్టుందండి అని తీసుకొచ్చారు. సరే చేసినావు, అది బాగానే ఉంది. కానీ 2 నెలలకు ఆల్రెడీ కట్ చేసి పెట్టేశారు. మళ్ళీ ఈ నెల కూడా కట్ చేస్తున్నారు. మాకు 1.5 ఏదైతే పేమెంట్ ఉందో, పెన్షన్ ఇవ్వాల్సి ఉందో అది దాంట్లోకి వెళ్ళి కట్ చేయడం జరిగింది. అది కనీసం మోడాలిటీస్ ఫైనలైజ్ చేసుకోలేదు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ తీసుకోలేదు. ఏది లేకుండానే ముందుగానే కట్ చేయడం అనేది అందరూ బాధపడుతూ ఇవాళ తీర్మానించారు. ఇది పద్ధతి కాదు. మా డబ్బులు మాకు వాపసు ఇచ్చేయండి, అన్ని మోడాలిటీస్ పక్కా అయిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా తీర్మానంలో ముఖ్యంగా ఏంటంటే ఈ హెల్త్ కార్డ్స్ మీరు తర్వాత విజయనగరం జిల్లా కురుప మండలంలో రహదారి నిర్మాణం కోసం గిరిజన యువత వినూత్న నిరసన చేపట్టింది. ఉదయపురం పంచాయతీ పరిధిలోని జాకరగూడ నుంచి అడ్వానంగూడ మీదుగా సంచువాయి వరకు సుమారు 3 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ
యువత బురదలో పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అత్యవసర సమయాల్లో గ్రామాలకు రాకపోకలు కూడా కష్టంగా మారుతున్నాయని వాపోయారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీ గిరిజన మండల కార్యదర్శి కురుపం మండలం విజయపురం పంచాయతీ గల జాకరగూడ గ్రామం. ఆ గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల అనేది రోడ్డు అధ్వానంగా ఉంది. అధ్వానంగూడ సెంటర్ నుండి సంజయ్ గ్రామం వరకు రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉంది. ఈ వర్షాకాలం వస్తే చాలా గోతులు ఏర్పడి వాటర్ అనేది నిండిపోతుంది. వాహనాలు వెళ్ళడానికి అలాగే రోగులు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి రోడ్డు వేయగలరని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అనిలు, కురుపం మండలం ఆదివాసీ గిరిజన సంఘం, ఉదయపురం పంచాయతీ గల జాకరగూడ గ్రామం. సుమారు 3 కిలోమీటర్ అధ్వానంగూడ సెంటర్ నుండి సంజయ్ గ్రామం సెంటర్ వరకు ఈ యొక్క రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉంది. చాలా వర్షాకాలం వస్తే చాలా వాహనాలు వెళ్ళలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్డుని పునర్నిర్మించాలనేసి మేము డిమాండ్ చేస్తూ యథావిధిగా ఈ రోడ్డు పనులు అయ్యే విధంగా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్డుని ఏర్పాటు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు యువత డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పేకాట ఆడిన వారికి గోల్డ్ మెడల్స్, పేకాట ఆడిన వారికి డిఎస్సి ఉద్యోగాలంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న. నీకెవరో తిరగులేరయో చంద్రన్న, నీకెవరో దాటలేరయా, నీకెవరో చంద్రన్న, నీకెవరో. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మియాపూర్ లో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. ఆఫీస్పేట్ ప్రేమ్ నగర్ కు చెందిన 70 ఏళ్ల బాలయ్య అనే వృద్ధుడు మంగళవారం సాయంత్రం మియాపూర్ వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో మరమ్మతుల కోసం తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడిపోయి గల్లంతైనట్టు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలు వెంటనే సంఘటన స్థలం చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. గురు పౌర్ణమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంగా ఘాట్లని భక్తుల రద్దీతో కలకలలాడగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అధికారులు విస్తృత భద్రత ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణ రాష్ట్ర హామీల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి శాసనసభ ప్రాంగణంలో లాంఛనంగా బాధ్యతల స్వీకరణ. సాగునీటిపై నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏపీ రైతులకు నీటిపై నమ్మకం ఉందన్న మాజీ మంత్రి. హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ. హైడ్రా చేపడుతున్న చర్యలకు పూర్తి మద్దతు. హైదరాబాద్ లో పెన్షనర్ల సమావేశం. డిఏ పెన్షన్ బకాయిల విడుదలకు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్న నుండి వీటి న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.